చేరిన సంఘ సహవాసులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ లేచి నిలబడినట్లయితే కార్యక్రమం ప్రారంభం చేసుకున్నాం. నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగై యునాటి దీపము. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడిని తెలుసుకునుడి. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. దేవుడు కొద్ది మాటలు దీవించి మనెల్లరూ తన ఆత్మతో నింపి ఆయన పక్షముగా జరిగించులాగా మనం తలలోంచి ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు అయిన దేవా, మహోన్నతుడా, మీకే వందనములు ప్రభువా. ఈ యొక్క పరిశుద్ధ దినమున ఉదయకాల సమయంలో ఒక చిన్న మందగా మీ పాద సన్నిధిలో సంఘముగా సహవాసులుగా చేర్చిన విధానాన్ని బట్టి మీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. గడిచిన వారమంతయు కూడా సంఘములో అన్ని కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించి మీ కృపతో నింపి ప్రభువా సజీవ లెక్కలో ఉంచి ఈ ఉదయకాల సమయంలో మీ పాద సన్నిధిలో చేరి మీ నామమును స్తుతించి ఆరాధించుటకు మీరు చూపిన కృపను బట్టి మీకే వందనములు ప్రభువా. ఎందరైతే ఇంకా వచ్చుచున్నారో ఆయా బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ చుట్టుప్రక్కల ఉంటున్న బిడ్డలందరూ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభువా. అదే రీతిగా మా కోవూరు గ్రామమును మీరు దీవించి ఆశీర్వదించండి. గ్రామ ప్రజలను మీరు దీవించండి ప్రభువా. పరిపాలన చేస్తున్న నాయకులను, అధికారులు మీరు దీవించి ప్రజలను క్షేమకరంగా పరిపాలించే మనస్సును దయచేయండి. అదే రీతిగా మా మండలమును, మా జిల్లాను, మా రాష్ట్రమును, మా దేశమును మీరు దీవించి ఆశీర్వదించి దేశ నాయకులను, రాష్ట్ర నాయకులను మీరు దీవించి మీ జ్ఞానముతో నింపి ప్రభువా ప్రజలను క్షేమకరంగా ప్రేమపూర్వకముగా తండ్రి ఎలాంటి విభేదాలు లేకుండా పరిపాలించగలిగిన గొప్ప దళితుని దయచేసి పెట్టుకుంటున్నాం. ప్రపంచంలో ఉన్న దేశాల మధ్య ఐక్యతను దయచేయండి ప్రభువా. యుద్ధ వాతావరణంగా ఉంటుండగా మీరే సహాయం దయచేసి ఆయన రాజ్యాల మధ్య ఐక్యతను దయచేసి స్నేహభావాన్ని మీరు పెంపొందించి ప్రభువా రాజ్య విస్తరణ కొరకు ఎలాంటి యుద్ధాలు లేకుండా శాంతిగా సమాధానంగా ప్రపంచ దేశాలు ఉండులాగున మీ కృప చూపించమని వేడుకుంటున్నాం. అదే రీతిగా ప్రభువా ఈ సమయంలో మా కోవూరు గ్రామంలో అన్ని సంఘములను బట్టి మీ పాసన పెడుతున్నాం ప్రభువా. ప్రతి సంఘమును మీరు దీవించి ఆశీర్వదించండి. సంఘ కాపులను, సహవాసును మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభువా. సంఘములన్నీ కూడా మీ సువార్తను ప్రకటిస్తూ ఉంటుండగా అది వ్యర్థము కాకుండా నిరంతరంగా ఫలింపచేయమని వేడుకుంటున్నాం. అదే రీతిగా ప్రభువా
ఈ సమయంలో స్తోత్రము నా మరొకసారి మీ పాసనకు వస్తున్నాం. ఈ చుట్టుప్రక్కల కుటుంబాలను మీరు దీవించి దీవించండి, ఆశీర్వదించండి. వారు చేస్తున్న ఉద్యోగములు అయితేనేమి, వ్యాపారాలు అయితేనేమి, పని పాటలు మీరు తోడుగా ఉండి స్తోత్రం, స్తోత్రం. కుటుంబాలను ఆర్థికంగా ఆత్మీయంగా బలపరిచి స్థిరపరచండి. స్తోత్రము నా దేవా. కుటుంబాలు ప్రేమ కలిగి జీవించలాగున మీ కృప చూపించండి ప్రభువా. మీ కృప చూపించండి అయ్యా. ఆయా కుటుంబాలను మీరు ప్రేమించి అనుగ్రహించిన బిడ్డలు బట్టి మీ పాసనకు పెడుతున్నాం. బిడ్డలు ఆయన మీ నామములో వర్ధిల్లుతూ మంచి ఆరోగ్యమును, ఆయుష్ను, జ్ఞానమును ఎదుగుదల దయచేసి పెద్దవారై ఉన్నతమైన స్థితిని పొందుకొని తల్లిదండ్రులను ప్రేమించి వారిని ఆదరించగలిగిన మంచి మనసును ఆయా బిడ్డలకు దయచేయండి ప్రభువా. ఆయా కుటుంబాలు ఎవరైనా బలహీన ఉంటే మీరు బలపరిచి స్థిరపరచండి. మరొకసారి మా యొక్క సంఘమును మమ్మల్ని మీ పాసన తీసుకొస్తున్నాం. చేరిన బిడ్డలను కుటుంబాలను మీరు దీవించి మీ పక్షముగా వాడుకునమని, ఇంకా ఎందరైతే వచ్చుచున్నారో అందరూ మీరు నడిపించి మేమంతా కలిసి ఏక మనస్సుతో, ఏక ఆత్మతో, ఏక హృదయముతో ఈ పాద సన్నిధిలో మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఈ వాక్యమును తండ్రి గైకొని మీరు మాకు అనుగ్రహించిన ప్రభు బలలో పాలు పంపులు పొందే గొప్ప ధన్యత మా ఒక్కొక్కరికి దయచేయమని, ఒక్కొక్కరి మీ పక్షముగా వాడుకొనమని ప్రభా ఈ దాసులను మీరు మరుగుపరిచి బలమును, శక్తిని అనుగ్రహించి బహుగా ఈ కార్యక్రమాన్ని ఉన్నతముగా జరిగించమని, చేరిన సంఘమంతటిని వింటున్న బిడ్డలకు ఆశీర్వాదకరంగా మేలుకరంగా జరిగించమని, ఈ సమయాన్ని, ఈ కార్యక్రమాన్ని, ఈ స్థలాన్ని మీ చేతులకు సమర్పించుకుంటూ జీవము కలిగిన యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దయచేసి కూర్చోండి. వస్తున్న పాటల నుంచి 153 నెంబర్ కలిగిన పాడుతున్నాం. సర్వయుగములలో సజీవులమైన పాట పడుతున్నాం. అందరూ సహకరించి పెద్దగా పాడాలని కోరుకుంటున్నాం. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం, నా ప్రాణం నీవే యేసయ్యా. నా ధ్యానం, నా ప్రాణం నీవే యేసయ్యా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం, నా ప్రాణం నీవే యేసయ్యా. నా ధ్యానం, నా ప్రాణం నీవే యేసయ్యా. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమలు సంకలైన శత్రువులు కరుణించువాడవు నీవే. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంకలైన శత్రువులు కరుణించువాడవు నీవే. జయించిన జయశీలుడా, సూర్యుల వీరుల కారణుడు, జగతిని జయించిన జయశీలుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం, నా ప్రాణం నీవే యేసయ్యా. నా ధ్యానం, నా ప్రాణం నీవే యేసయ్యా. స్తుతులతో దుర్గమును సాగించువాడవు, శృంగధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే. స్తుతులతో
నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం. నా జానం నా ప్రాణం నీవే యేసయ్యా. నా జానం నా ప్రాణం నీవే యేసయ్యా. కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను. కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను. నెమ్మది కలిగించి నీ బహుబలముతో శత్రువున నచిన బహుశూరుడా. నెమ్మది కలిగించి నీ బహుబలముతో శత్రువున నచిన బహుశూరుడా. సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం. నా జ్ఞానం నా ప్రాణం నీవే యేసయ్యా. నా జ్ఞానం నా ప్రాణం నీవే యేసయ్యా. నా జ్ఞానం నా ప్రాణం నీవే యేసయ్యా. నేనెందుకని నీ సొత్తుగా మారుతూ పాడబడుతున్నా. ఎందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా. నీ రక్తమోచే కడుగబడినందునా యేసయ్యా. నీ రక్తమోచే కడుగబడినందునా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. ఎందుకని నీ సొత్తుగా
ఎందుకని నీ సొత్తుగా మారితివి నీ శ్రమలలో పాల్గొనుటయేనా దర్శనమాయెనే తరువుందున శ్రమలు సహించి నీ వారసురాలైతివి నీ శ్రమలలో పాల్గొనుటయేనా దర్శనమాయెనే నా తనువందున శ్రమలు సహించి నీ వారసురాలైతివి అహనాదన్యత బహురాభాగ్యము అహనాదన్యత బహురాభాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును అహనాదన్యత బహురాభాగ్యము అహనాదన్యత బహురాభాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును ఎందుకని సొత్తుగా మారితివి యేసయ్యా నీ రక్తమోచే కడుగబడినందున యేసయ్యా నీ రక్తమోచే కడుగబడినందున నీలో నీరుండుటే నాలో నీరుండుటే నీలో నీరుండుటే నాలో నీరుండుటే నా ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో నీ పరిపూర్ణత చెందేగా నీలో నీరుండుటే నాలో నీరుండుటే నీలో నీరుండుటే నాలో నీరుండుటే నా ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో నీ పరిపూర్ణత చెందేగా అహనాదన్యత బహురాభాగ్యము అహనాదన్యత బహురాభాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును అహనాదన్యత బహురాభాగ్యము అహనాదన్యత బహురాభాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును ఎందుకని నీ సొత్తుగా మారితివి యేసయ్యా నీ రక్తమోచే కడుగబడినందున యేసయ్యా నీ రక్తమోచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ నిలబడి దావీదు సంకీర్తన నుంచి 23వ దావీదు సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర భాగములు చదువుకున్నాం గంభీరంగా చదవాలని కోరుకుంటున్నాం. ప్రారంభం చేసుకున్నాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చికల చోట్లను ఆయన నన్ను పరుగజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు.
నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారములో నేను సంచరించునను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడైందువు, నీ దుడ్డుకరయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఆఖరి చరణము అందరికీ చదువుకుందాం. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరు దయచేసి కూర్చున్నట్లయితే ఈ సమయంలో మనము ప్రార్థన మిశ్రాన్ని విన్నాం. దేవుడు మనందరినీ కాచి కాపాడి మరి ఈ పరిశుద్ధ దినమందు ఆయన సన్నిధానంలో చేరి ఈ విధంగా ఆయన నామాన్ని స్తుతించుటకు, ఆరాధించుటకు, గణపరచుటకు ఆయన ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మరొకసారి ఆయనకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాము. మరి ప్రార్థనా పూర్వకంగా మనందరం ఇక్కడికి వచ్చున్నామని తలస్తాము. ప్రార్థన ద్వారా మరి సిద్ధపాటు కలిగి మనము ఆయన సన్నిధానంలో చేరినట్లయితే పరిశుద్ధ దేవుడు ఆయన వాక్యం ద్వారా మన అందరినీ చక్కగా ఎంతగానో బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు, ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడు, అనేక విధాలుగా మనల్ని నడిపిస్తాడు. అంతటి శక్తి ప్రార్థనకు ఉంది. మరి బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే 146 దావీదు సంకీర్తనలో మనం 2 మాటలు చదువుకుంటాము. 10వ వచనములో, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. చూడండి, ఆ ఒక్క వాక్యము, నీవే నా దేవుడు అయ్యా. మరి దావీదు అంతటి మహారాజు ఎంతగా మరి దేవుని పట్ల శ్రద్ధ కలిగి నీవే నా దేవుడవు, నీవే నా దేవుడు అంటే మరి మనందరం కూడా చెప్తాం, నీవే నా దేవుడు అయ్యా. నీవే నా దేవుడు అయితే మనందరం ఎక్కడ ఉండాలా? పరిశుద్ధ సన్నిధానంలో ఉండాలా? ఆయన్ని ప్రార్థించాలా, ఆయన స్తుతించాలా, ఆయనకు మనం విధేయత చూపించాలా. మరి దావీదు, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పించయ్యా. ఎలాగ నేను నడుచుకోవాలా? నీ చిత్తానుసారంగా. మనందరం ఎలా జీవిస్తున్నాం? మనందరం ఎలా నడుచుకుంటున్నాం? ఆయన చిత్తానికి లోబడి జీవిస్తున్నామా? ఆయనకు విరుద్ధంగా జీవిస్తున్నామా? ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో కూర్చున్న మనల్ని మనం పరిశీలించుకోవాలా, పరిశోధించుకోవాలా. అయ్యా, నీ చిత్తానుసారంగా మేము జీవిస్తున్నామా లేదు? అంతరంగాన్ని చూస్తున్నానండి దేవుడు. మన అంతరంగాన్ని పరిశీలించే దేవుడు ఆయన. మన అంతరంగం ఏమిటో, ఆంతర్యం ఏమిటో ఆయనకు తెలుసు. అంతరంగాన్ని పరిశీలిస్తున్నాడు. అయ్యా, నీ చిత్తానుసారంగా జీవించే కృపను మా ఎల్లరికూ దయచేయండి అయ్యా. అలా జీవిస్తున్నామా? అలా నడుచుకుంటున్నామా? అలాగే మనం ఆయన సన్నిధానంలో కూర్చుంటే పరిశుద్ధ దేవుడు మనందరినీ ఆయన వాక్యముతో బలపరుస్తాడు, శక్తినిస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు, మనందరినీ ముందుకు నడిపిస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. ఎవరైతే ఆయన సన్నిధికి సిద్ధపడి వస్తారో, ఆయన వాక్యము కొరకు ఆశ కలిగి వస్తారో, వారి యొక్క ఆత్మలను దేవుడు తృప్తిపరిచి బలపరిచి ఆయన పక్షముగా వాడుకుంటాడు. మనం విన్నాం. యేసయ్యా
జీవించెదను జీవిత కాలము వరకు నీ సాక్షిగా జీవించెదను నీకే ఆరాధన నీవే ఆలాపన నీకే ఆరాధన నీవే ఆలాపన నీకే ఆరాధన నీవే ఆలాపన నీకే ఆరాధన నీవే ఆలాపన యేసయ్యా నీ కృపాతిశయమే నన్ను బలపరచుచున్నది యేసయ్యా నీ ప్రేమాతిశయమే నన్ను బ్రతికించుచున్నది నా కొరకు నీ మహిమ విడచిన నీ ప్రేమ మరతునా కలువరిలో బలి అయిన నీ త్యాగమును నేను మరతునా నా కొరకు నీ మహిమ విరచిన నీ ప్రేమ మరతునా కలువరిలో బలి అయిన నీ త్యాగమును నేను మరతునా పరిశుద్ధ రక్తమును నా కొరకు చిందించినావు పరిశుద్ధ రక్తమును నా కొరకు చిందించినావు నీ వారసునిగా నన్ను నిలబెట్టినావు నీ వారసునిగా నన్ను నిలబెట్టినావు నీకే ఆరాధన నీవే ఆలాపన నీకే ఆరాధన నీవే ఆలాపన నీకే ఆరాధన నీవే ఆలాపన
ఉన్నట్లయితే ఆరాధన కార్యక్రమం జరిగించుకుందాం. దేవుని వాక్యంగా మనకి కుడి హస్తముల ఆకాశం వైపెత్తి అత్యున్నత సింహాసనాస్థిరుడైన మన రక్షకుడు, మన విమోచకుడు, సృష్టికర్త అయిన దేవుని మనం ఆరాధిస్తాం. నన్ను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించుడు చెప్పిన మాటను బట్టి మనకు హృదయపూర్వకము దేవుని స్తుతించి ఆరాధిస్తాం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే. అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. మాతో మాట్లాడుటకు సంసిద్ధమై ఉంటుండగా నీ పాద సన్నిధిలో చేరిన మనము వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనసును మాకు దయచేసి ప్రభువా, మీ యొక్క మాటలను మా హృదయమందు దాచుకొని నెమరు వేసుకుంటూ
ఈ లోకములో మీ పక్షముగా వర్తిల్లునట్లుగా సహాయము దయచేయమని దయచేయండి అయ్యా. మీరు ఆకడ వరకు కనిపెట్టుకుని ప్రభా మీ సేవలో కొనసాగే స్తోత్రమునైనా మీరే ఆ ఉన్నతమైన కృపను మా ఒక్కొక్కరికి దయచేయమని హల్లెలూయా. మీ దీన రాసులను మీరు మరుగుపరచండి ప్రభు. పరిశుద్ధాత్ముడా మీకు స్తోత్రం. బలహీనుడను, బలపరచండి. జ్ఞానహీనుడను, స్వరహీనుడను స్తోత్రమునా దేవా, పరిశుద్ధ ఈ స్వరమును మీ స్వరముగా వాడుకుని మా అందరితో మాట్లాడమని అభిషేకించండి నా ఈ దేవా. ఆవరణంతా మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి ప్రభు స్తోత్రమునా మీ దేవా. అద్భుత కార్యములు జరిగించమని జరిగించండి అయ్యా. మీకు ఎలాంటి స్తోత్రాలు. శోధన లేకుండా ఆటంకము లేకుండా మీ నామమునికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని హల్లెలూయా. ఈ కార్యక్రమమును మమ్ములను ఈ సమయాన్ని మీ చేతులకు సమర్పించుకుంటూ జీవము కలిగిన యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దయచేసి కూర్చోండి. ఈ సమయంలో గడిచిన అనేక వారాలు మనము దావీదు కీర్తనల్లో 4వ కీర్తన ధ్యానం చేసుకున్నాం. ఆయన ఎంత గొప్ప దేవుడు, దావీదును ఆపద నుంచి తప్పించి క్షేమమును అనుగ్రహించిన దేవునికి మొదటిగా ఆయన చేసిన కార్యము ఏం చేశాడంట? మొదలుపెట్టాడు, లేక ప్రార్థించాడు. ఈనాడు మన గృహాలలో సంఘాలు దేవుడు చేస్తున్న కార్యములను బట్టి మొదటిగా మనం ప్రార్థించి కృతజ్ఞతాబుద్ధి కలిగి జీవించేవారుగా ఉన్నామో లేదో పరిశీలన చేసుకుని, ఒకవేళ ఇంకా స్థితిలో మనం లేకపోతే ఆ రీతిగా మొదటిగా ఆయన సన్నిధిని ప్రేమించి ఆయన చేసిన ప్రతి పనిని బట్టి కార్యమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఆశీర్వాదకరము, ధన్యకరము. ఆ రీతిగా తదుపరి ఆయన దావీదు మహారాజు ప్రజలను గద్దిస్తూ, మీరెంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన వాటిని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటి మీద మీరు వెతుకుతూ ఉన్నారు అని గద్దిస్తూ, ఆ తదుపరైన చెప్పిన మాట, ఆ గద్దింపులోని దేవుడు మనను ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఏర్పాటు చేయబడిన మనము ఏ రీతిగా జీవించాలి, ఏర్పాటు చేయబడిన మనము ఏ రీతిగా జీవించాలో తెలియజేస్తూ పరిశుద్ధంగా జీవించాలని, రెండవది నిర్దోషముగా జీవించాలని ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడని, రెండవదిగా మనము ఫలించాలని, ఫలాలను కలిగి ఉండాలని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడని, మూడవదిగా ఆయన గుణాతిశయములను ప్రచురము చేయుటకు ఆయన మనలను ఏర్పాటు చేసుకున్నాడని మనము తెలియజేస్తున్నాం. ఈ దినాన ఒక ప్రత్యేకమైన గ్రంథముగా, ఒక చిన్న గ్రంథం, ఈ మధ్య అంతా మనము చిన్న చిన్న గ్రంథాలు గుణాల గురించి 3 వారాలు మనం నేర్చుకున్నాం. దానికన్నా అదైనా 4 అధ్యాయాలు. ఈ యొక్క హగ్గై గ్రంథము 2 అధ్యాయాలు ఉన్నాయి. ఈ హగ్గైలో దేవుడు మనతో ఎంతో సూటిగా మాట్లాడుతూ, నేటి పరిస్థితులను బట్టి క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ కుటుంబాలు ఏ రీతిగా ఉంటున్నాయో దేవుడు వారిని హెచ్చరిస్తూ, ఆనాడు ఇశ్రాయేలులను హెచ్చరించాడు. ఏం జరిగించాలో ఆయన చెప్పాడు. మొదటిగా దేన్ని జరిగించాలో చెప్పాడు. ఆ తదుపరి జరిగించినప్పుడు ఏ రీతిగా ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారో ఆ యొక్క హగ్గై గ్రంథంలో చెప్తున్నాడు. ఈనాడు మనతో కూడా ఏం మాట్లాడుతున్నా ఏ రీతిగా మిమ్మల్ని నేను నా స్వర్గమిచ్చి సంపాదించుకున్నానో ఆ కార్యాన్ని మీరు మొదటిగా జరిగించండి. రెండవదిగా ఆ రీతిగా మీరు జరిగించినప్పుడు మిమ్ములను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను, మీ సంఘాలను నేను ఆశీర్వదిస్తాను. అందుకని మనకు ఈ 2వ అధ్యాయంలో చూస్తున్నప్పుడు మన యొక్క క్యాలెండర్లో ఉంది, ఏముంది? నా ఆత్మ మీ మధ్య ఉన్నది గనుక మీరు భయపడవద్దు. నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక మీరేం చేయకూడదు, భయపడకూడదు అని ఒక అభయాన్ని,
ఒక భరోసా, ఒక వాగ్దానాన్ని దేవుడు ఇచ్చాడు. ఎలా ఉన్నది అంట అని మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తు ప్రభు ఆరోహణమవుతూ ఏం చెప్పాడు? నేను వెళ్ళుచున్నాను, మీ కొరకు స్థలములు సిద్ధపరచ వెళ్ళుచున్నాను, మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తాను, ఆయనే పరిశుద్ధ ఆత్మదేవుడు మీలో ఉండి, మీతో ఉండి, మీ కుటుంబాల్లో ఉండి మిమ్మలను ఉన్నతంగా వాడుకుంటాడు, బలపరుస్తాడని ఆనాడు యేసుక్రీస్తు ప్రభు ఆరోహణమవుతూ వాగ్దానం చేశాడు. ఆ పాత నిబంధన గ్రంథంలో హగ్గై ద్వారా ఏం చెప్తున్నాయంటే, నా ఆత్మ మీ మధ్యలో ఉన్నది కనుక మీరు భయపడకుడి, ధైర్యముగా మీరు ఉండండి అని చెప్పి వాగ్దానం చేశాడు. ఆయన ఆత్మ మన మధ్యలో సంచారము చేస్తూ ఉన్నది అని మనం ఇచ్చానా నమ్మాలి, విశ్వసించాలి. ఆయన మాట్లాడే ప్రతి మాట మన జీవితాలకు అది ఎంతో ఆనందకరమని, సమాధానకరమని గ్రహించి ఆ యొక్క వాక్కును మనము ఆస్వాదించి, ఆహ్వానించి, దానిలో ఉన్న మధురంను కనుగొని ఆ వాక్యానుసారంగా ఈ లోకంలో జీవించమని దేవుడు తెలియచేస్తున్నాడు. కాబట్టి ఈ దినాన చిన్న ప్రవక్తలు మొత్తం 12 మంది ఉన్నారు. ఆ 12 మందిలో ఒక ప్రవక్త హగ్గయి ప్రవక్తను చెప్పుకుందాం. హగ్గయి అనగా ఉత్సవకరము. హగ్గయి అనగా అర్థం ఏంటంట, ఉత్సవకరం అంటే ఆయన ఎంతో సంతోషంగా ఉంటాడంట, ఆయన ఆనందంగా ఉంటాడు, సంతోషంగా ఉంటాడు, ఎంతో సంతృప్తిగా ఉంటాడు. ఉత్సాహకరంగా ఆయన కనిపించాడంటే ఆయన ఎల్లప్పుడూ సంతోషించేవాడు. హగ్గయి అనగా ఎక్కడ సంతోషిస్తున్నాడంటే దేవునితో, దేవునిలో, దేవుని కొరకు ఆయన సంతోషించేవాడిగా ఉంటున్నాడు. ఎందుకంటే దేవుని ఆజ్ఞను బట్టి దేవుని చిత్తమును ప్రకటించు ప్రవక్త. ఆ ప్రకటనలో యోనాన్న భయపడ్డాడు, కానీ ఈయన భయపడలా. అందుకని ఎప్పుడు కూడా దేవుని మాట నీవు వెళ్ళి, ఇది యెహోవా వాక్కు, దీన్ని ఏం చేయాలా ప్రకటించన్నప్పుడు ఈయన సంతోషంగా వెళ్ళి ప్రకటించాడు. ఈయన బహు కొద్ది కాలం ఉన్నాడు. అందుకని చిన్న ప్రవక్త అంటే వయసులోనో లేక దేంట్లోనో కాదు, ఆయన కొద్ది కాలము ప్రవక్తగా కొనసాగాడు. కానీ నమ్మకంగా, విశ్వాసంగా పనిచేస్తూ దేవుని కొరకే జీవించాడు. కాబట్టి హగ్గయి అనగా అర్థం చెప్పుకున్నాము, ఉత్సవకరము అని చెప్తున్నాం. ఈ హగ్గయి గ్రంథం మనం చూస్తున్నప్పుడు క్రీస్తు పూర్వము 520వ సంవత్సరములో ఈ ప్రవక్త ఉంటూ ఉన్నాడు. ఆ కాలంలో యూదా దేశాన్ని పరిపాలన చేస్తున్న వ్యక్తులను బట్టి ఆ రాజ్యములో వారికి ప్రకటన చేస్తూ, దేవుని వాక్కుగా ప్రకటన చేస్తూ, ఎవరి కాలం అంట, రాజు అయిన దర్యావేషు కాలము. ఎవరైనా రాజు అయిన దర్యావేషు కాలములు అంటే అది పారసీక దేశము అనేవాడు. ఏమన్నారు? పారసీక దేశములో ఈ యొక్క ఉన్న యొక్క యూదా రాజ్యములో ఎవరైనా దర్యావేషు రాజు పరిపాలన చేస్తున్న సమయంలో హగ్గయి ఒక ప్రవక్తగా ఉన్నాడు. ఎన్నో సంవత్సరం అంట, క్రీస్తు పూర్వము 520వ సంవత్సరం ఉన్నాడు. కానీ ఇక్కడ 2 అధ్యాయాలు మాత్రం ఉన్నాయి. కానీ ఒక అధ్యాయం మనం చూస్తున్నప్పుడు దేవాలయము పునర్నిర్మించుటకు ఆ ప్రజలకు ఈ యొక్క ప్రవక్త ద్వారా దేవుడు ఆజ్ఞను ఇచ్చాడు. ఒక ఆజ్ఞ ఇచ్చాడు, నువ్వు వెళ్ళి ప్రకటించు అని చెప్పాడు. ఎవరిని? హగ్గయిని. దేనికంట? ఆ యెరూషలేము దేవాలయం ఏమైపోయిందంట, పాడైపోయి ఉండగా. ఏమైపోయిందంట? పాడైపోయి ఉండగా దానిని నిర్మించుటకు ప్రజలు ఏమనుకుంటున్నారంట, ప్రజలు ఏమంటున్నారు, ఇంకా సమయం ఉందిలే. మనం చదువుకున్నాం కదా, సమయము ఇంకా ఉంది అనుకుంటున్నారు. మనం అనుకున్నట్లుగా ఇప్పుడే దేవుడు రాడు. ఎప్పటి నుంచి? 2000 సంవత్సరాల నుంచి దేవుడు త్వరగా వచ్చుచున్నాడని బోధిస్తూ ఉన్నారు. ఇంకా రాలేదు, సమయం ఇంకా కాలేదని మనం ఏ రీతిగా అనుకుంటున్నామో, అలసత్వం చేస్తున్నామో, ఆలస్యం చేస్తున్నామో, దేవుని సన్నిధికి దూరంగా నిర్లక్ష్యంగా నడుచుకుంటున్నామో, ఆనాడు వారు కూడా ఏం చేశారంట, ఇంకా సమయము ఉందిలే అనుకున్నట్లుగా ఉన్నారు. కాబట్టి నీవు వెళ్ళి
ఎవరిని వెళ్ళమంటున్నాడు దేవుడు? హగ్గయిని వెళ్ళి ఆ ప్రజలకు నీవు ప్రకటించుము అని ఈ మొదటి అధ్యాయంలో ఉంది. రెండవ అధ్యాయం చేస్తున్నప్పుడు ఆ రెండవ అధ్యాయంలో వాళ్ళు ఆ రీతిగా జరిగించారు కాబట్టి ఏ ప్రకటన? హగ్గయి ప్రకటించబడిన తర్వాత ఆ జనులు, దేవుని ప్రజ అయిన ఇశ్రాయేలీయులు భయపడి ఆ ప్రవక్త మాటలకు లోబడి ఇది దేవుని వాక్కుగా తలంచి వాళ్ళు చేసినట్ట మార్పు చెంది ఏ యొక్క ఆజ్ఞను వీరికి ఆ ప్రవక్త ద్వారా దేవుడు తెలియచేశాడో ఆ దేవాలయాన్ని కట్టుటికి వీళ్ళంతా సిద్ధపడ్డారు. ఈనాడు ఆ పరిస్థితి మన సంఘాల్లో ఉంటుందా, కుటుంబాల్లో ఉంటుందా, వ్యక్తిగతంగా ఉంటుందో లేదో మనకు తెలియదు. యోనాలో కూడా ఆ 40 దినాలు ప్రకటించినప్పుడు ప్రజలంతా కూడా మారు మనస్సు పొందారు, పశ్చాత్తాపడ్డారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు మనకు తెలుసు. దుర్మార్గులు, దుష్టులని కలిగిన వాళ్ళు, దేవుని దృష్టికి విరోధంగా జీవించి దేవుని కోపాగ్నికి వాళ్ళు బలైపోతున్న సమయంలో ఎప్పుడైతే యోనా వెళ్ళి ప్రకటించారో వాళ్ళంతా కూడా తన తప్పిదాలను ఒప్పుకొని పశ్చాత్తాపడి దేవుని ఎదుట ఉపవాసం ఉండి తమ్మును తామును తగ్గించుకొని ప్రార్థిస్తూ మమ్మలను కరుణించు ప్రభువా, రక్షించయ్యా, ఇక మేము తప్పు చేయమని ఒప్పుకున్నారు. కాబట్టి దేవుడు వారిని కనికరించి వాళ్ళు ఏం చేశారంట? రక్షించాను అని చెప్తున్నాం. కానీ ఇక్కడ కూడా ఈ మొదటి అధ్యాయంలో ఈ హగ్గయి గ్రంథములో హగ్గయి ఏదైతే దేవుని యొక్క వాక్కును బట్టి ప్రకటించాడో, ఇదిగో మీరు ఇలా ఉంటున్నారు, మిమ్మల్ని నేను ఆ బబులోను సామ్రాజ్యం నుంచి తప్పించి మిమ్మల్ని నేనేం చేశాను? స్వతంత్రులుగా చేశాను. మీరు వెళ్ళి ఏం చేస్తున్నారు? మీ గృహాలను శుభ్రం చేసుకుంటున్నారు, మీ గృహాలను సరి చేసుకుంటున్నారు. అంటే చాలా కాలం మంది వెళ్ళిపోయి బబులోను చెరలోకి, కాబట్టి శుభ్రం చేసుకుంటూ నగిషీలు చేసుకుంటూ మీరు ఉండేదానికి ఆ పనిలో మీరు నిమగ్నమైపోతున్నారు. కానీ నన్ను గూర్చి మీరు ఆలోచించడం మీకేం లేదు. ఆ ఉన్న యొక్క బానిసత్వము నుంచి నేను తప్పించి మిమ్మల్ని స్వతంత్రంలో చేసి మీ దేశానికి నేను పంపించాను కదా. మీరేం చేయాలి? మొదటిగా నన్ను ఆరాధించి కృతజ్ఞతగా నా పాద సన్నిధిలో మీరు ఏం చేయాలంట? నాకు మొర పెట్టాలా, స్తుతి స్తోత్రాలు నాకు తెలియచేయాలా. ఆనాడు చూడండి, దావీదు మహారాజు ఆ యొక్క మరణాపాయ స్థితి నుంచి తప్పించబడినప్పుడు ఆ గుహ దగ్గరికి వెళ్ళి మొదట ఆయన చేసిన కార్యము మొర దేవునికి మొర పెట్టాను, ప్రార్థించాను. వాస్తవమే కదా. కానీ వీళ్ళు ఎలా ఉన్నారంట? మొర పెట్టట్లే. ఏం చేస్తున్నారు? ఇల్లు శుభ్రం చేసుకొని రంగులు వేసుకొని హ్యాపీగా డెకరేట్ చేసుకుంటూ కూర్చున్నారంట. అది దేవుడు చూస్తూ ఉన్నాడు. కాబట్టి నీవు పోయి హెచ్చరించు. రెండోది ఏం చేస్తున్నారంట వాళ్ళు అంటే, ఏం చేస్తున్నారంట? దేవుని యొక్క ఆలయము శిథిలమై ఉండగా వీళ్ళు దేవుని వైపు చూడకుండా యెరూషలేములో వారి ప్రజా జీవనాన్ని వాళ్ళు కొనసాగిస్తూ సంతోషంగా ఆనందంగా గృహాలన్నీ శుభ్రం చేసుకున్నారు. వాళ్ళ యొక్క వ్యాపారాలు, వాళ్ళు చేస్తున్న పనులన్నీ శుభ్రం చేసుకొని హ్యాపీగా సంపాదించుకొని తింటూ ఆనందిస్తూ ఉన్నారు. కానీ దేవుని సన్నిధి పాడైపోయింది. అక్కడ ఏమైపోయిందంట? దేవుని సన్నిధి పాడైపోయి ఉండగా దాని గురించి ఒక్కరు కూడా ఆలోచించట్లే. నా కుటుంబము, నేను, నా బిడ్డలు, నా జీవితం అని చెప్పి రక్షించిన ఆ బబులోను సామ్రాజ్యం నుంచి తప్పించి స్వతంత్రులుగా చేసిన దేవుని వీళ్ళని చెప్పుకున్నారు, మరిచిపోయారు. మరిచిపోయి వారి స్వంత కార్యములను జరిగించుకుంటూ వారి గృహాలను నిర్మించుకుంటూ ఉన్నారు. దేవుడు వారిపై కనుదృష్టి ఉంచినప్పుడు వారి పశ్చాత్తాపంగా వాళ్ళు జీవిస్తున్నారు. అందుకని దేవుడు ఈ ప్రవక్తను ఏర్పాటు చేసుకొని, ఎవరిని? హగ్గయిని ఏర్పాటు. నీవు వెళ్ళి నువ్వేం చేయరు? దేవాలయమును మీరు నిర్మించాలి, దేవుని వైపు మీరు తిరగాలి. అప్పుడు మీరు ఎప్పుడైతే దేవుని వైపు మీరు తిరుగుతారో మీకు సమాధానాన్ని నేను అనుగ్రహిస్తాను. ఎప్పుడైతే నా సన్నిధిని మీరు ఏం చేయాలా? అదేమైపోయింది? పాడైపోయింది, దుమ్ముగొట్టుకుపోయింది, తలుపులు మూయబడి ఉన్నాయి, లోపల ఏమున్నాయంట? దేవతా విగ్రహాలు ఉంటూ ఉన్నాయి.
ఇవన్నీ తీసివేసి మీరు శుభ్రం చేసి లేవీయులను ఏర్పాటు చేసి యాజకులను ఏర్పాటు చేసి నా మందిరాన్ని మళ్ళీ మీరు ఏం చేయాలా? పునర్నిర్మించాలి. ఏం చేయాలంట? పునర్నిర్మించాలి అని ఈ హగ్గై ద్వారా తెలియచేస్తూ, ఆ రీతిగా మీరు జరిగిస్తే, ఇక్కడేముంది? ఒక కండిషన్ ఉంది. ఆ రీతిగా మీరు మనస్సు మార్చుకొని నా పని మీరు జరిగిస్తే మీకు నేనేమిస్తాను? సమాధానాన్ని అనుగ్రహిస్తా. దేవుని యొక్క వాగ్దానం ఎంత గొప్ప చూడండి. ఏమిస్తానంట? నా పనిని మీరు జరిగించాలా. మీ గృహంలో ఉన్న పనులు కాదు, మీ బిడ్డల పనులు కాదు. ఈనాడు అనేక మంది ఏమైపోతానంట? రాలేకపోతూ కారణం ఏంటంటే, మా కుటుంబాలు అనేక పనుల భారమును బట్టి మేము రాలేని పరిస్థితిలో ఉంటున్నామని అనేక మాసములు కూడా ఆయన సన్నిధికి రాలేక వెనుకంజ వేస్తున్న దేవుడు వారందరితో మాట్లాడుతున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. మీరు నా వైపు తిరగండి, నాకు మీరు మొదట ప్రాధాన్యత ఇవ్వండి, నా సన్నిధిని మీరు జాగ్రత్త వెరకండి, నన్ను ప్రేమించండి, నా వైపు చూస్తూ మీరు జీవించండి, మీకు నేనేమిస్తానంట? సమాధానాన్ని అనుగ్రహిస్తా. ఎవరి సమాధానము? సమాధాన అధిపతి అయిన దేవుడి సమాధాన అధిపతిగా మన యొక్క తండ్రి సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు కాబట్టి ఆయనను మీకు నేను ఆ ఆత్మ మీ మధ్యలో ఉన్నది అంటే ఆయన మనతో ఉన్నాడు కాబట్టి వారిని మీకు నేను అనుగ్రహించాలంటే మీరు ఆశ తీరా నా వైపు చూడాలా, నా పనిని జరిగించాలా, నా పనికే మీరు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి తప్ప మీ సొంత కార్యములకు మీరు ప్రాధాన్యత ఇవ్వకూడదు. అందుకని అనేక సందర్భాలు చెప్పాడు. అయ్యా మా తండ్రి చనిపోయాడయ్యా, నేను వెళ్ళి మా తండ్రిని పాతి పెట్టేస్తుంటే మృతులను పాతి పెడతారు, నీవు నన్ను వెంబడించు అంటే తండ్రి చనిపోయినా కూడా యేసయ్య చెప్పిన మాట ఏందంట? నీవు నన్ను వెంబడించు. మృతులను పాతి పెడతారంటే ఆయన కోరుకునేది ఏంటంట? మొదటిగా ఆయన నమ్మిన బిడ్డలు, ఆయన ప్రేమించే బిడ్డలు, ఆయన రక్షణలోకి వచ్చిన బిడ్డలు ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలంట? కుటుంబానికో బిడ్డలకో ఈ లోక సంబంధ పనులు కాకుండా దేవుని సన్నిధికి ఆయన మార్గం. ఎందుకంటే నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నేను తప్ప ఇంకెవరు కూడా ఈ లోకములో లేదు. మొదటిగా నన్నే మీరు ఆరాధించాలి, నా వైపు మీరు చూడాలి, నా సన్నిధిలో మీరు కనిపించాలి అని ఆ సమాధానకర్త అయిన దేవుడు వాగ్దానం చేశాడు. మీరు నా వైపు చూచి ఈ పనిని మీరు జరిగించండి, మీకేమిస్తాను? సమాధానాన్ని అనుగ్రహిస్తానని వాగ్దానము చేసిన దేవుడు ఆయన. రెండవదిగా క్షేమాన్ని మీకు ఇస్తాను, క్షేమాధారమును నేనే, క్షేమమును మీకు ఇచ్చేవాడును నేను తప్ప ఈ లోకంలో ఎవరు మీకు క్షేమము ఇవ్వలేరు. ఒకవేళ ఈ లోకంలో క్షేమము ఎక్కడైనా మనుషులతో దొరుకుతుందేమో అని చూసామనుకో, అది బహు కొద్ది కాలమే. చిరకాలము ఆయన మందిరములో క్షేమమున్నది. ఆయన మనకు ఆశ్రయదుర్గమై ఉన్నాడు. ఆయన చెంతకు మనం వెళ్ళినప్పుడు ఆయన మనకు ఆశ్రయదుర్గముగా ఉండి అన్ని వేళలా కాచి కాపాడి సంరక్షించే దేవుడు. ఎందుకంటే నా కొండ, నా కోట, నా ఆశ్రయదుర్గము ఆయనే కాబట్టి ఎన్ని అడ్డంకులు, ప్రమాదాలు వచ్చిన, విపత్తులు వచ్చినా ఆయన కౌగిలిలో మనం భద్రపరచబడి ఉంటే ఏ రీతిగా ఏ ఆపద మన చెంతకు రాదు. అందుకని కోడి తన పిల్లలను ఏ రీతిగా కాపాడుకుంటుందో తండ్రిన దేవుడు, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు ఆయన నమ్మిన బిడ్డను ఆ రీతిగా ఏం చేస్తాడంట? కాచి కాపాడే గొప్ప దేవుడు. ఏమన్నా ఆయన వద్దకు వస్తే, ఆయన పని జరిగిస్తే ఏం జరుగుతాయంట? సమాధానాన్ని మీకు ఇస్తాను అని చెప్పాడు. రెండవ వాగ్దానంట క్షేమాన్ని మీకు ఇస్తాను అని చెప్పాడు. మూడోదంట ఆశీర్వాదములకు కర్తైన దేవుడు వారి వారి అక్కర కొలది, వారి వారి యొక్క హృదయ వాంఛను బట్టి, వారి కోరికను బట్టి దేవుడు వారిని ఆశీర్వదించే గొప్ప దేవుడు. ఎందుకంటే ఆశీర్వాదములకు కర్త ఆయనే, ఆశీర్వదించువాడు ఆయనే. కాబట్టి ఆ ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలంటే ఆయన యొద్దకు మనము రావాలి, ఆయన మాట చొప్పున జరిగించాలని ఈ హగ్గై ద్వారా ఆ ప్రజలకు తెలియజేస్తున్నాడంటే మొదట ఏమిస్తాడంట? ఆయన యొద్దకు వచ్చి ఆయన మాట చొప్పున పాడైపోయిన ఆ దేవాలయాన్ని
మీరు కట్టించగలిగితే మీకు సమాధానం ఇస్తాను, క్షేమాన్ని ఇస్తాను, ఆశీర్వదిస్తాను అని దేవుడు ఆ 2వ అధ్యాయంలో మనకు 2వ అధ్యాయంలో ఇవ్వండి తెలియచేశాడు. ఉన్న 2 అధ్యాయాలు. ఈ రెండిటి ద్వారా అవి చిన్న అధ్యాయాలు, అది చిన్న గ్రంథమైనా కూడా మన కుటుంబాలకు, మనకు, మన సంఘాలకు ఎంతో ఒక మంచి మార్గాన్ని చూపుతూ ఉన్నాయి. ఎలా ఈ లోకంలో జీవించాలో, ఎలా జీవిస్తున్నామో ఆనాడు వాళ్ళు ఎలాగా ఆ బబులోను సామ్రాజ్యం నుంచి, ఆ బానిసత్వం నుంచి తప్పించి స్వతంత్రులు చేసి ఆ యెరూషలేముకు వీళ్ళంతా నడిపిస్తే ఎన్నో సంవత్సరాల వాళ్ళు బానిసలుగా ఉంటున్నారు. ఆ దేశానికి వచ్చి వాళ్ళు చేసిన కార్యం ఏంటంట, దేవుడు జరిగించిన కార్యమును విడిచిపెట్టి ఈనాడు అనేక కుటుంబాల బిడ్డల రీతిగా జరిగిస్తూ ఉన్నారు. కాబట్టి మనం నేర్చుకోవాల్సినవి అనేక ఆశీర్వాదాలు, అనేక మేలు మన కుటుంబాలు దేవుడు జరిగిస్తూ సాక్ష్యం చెప్తున్నా కూడా మనము దేవునికి మొదటి ప్రాధాన్యత ఇవ్వలేకపోతూ ఉన్నాం. అక్కడ కూడా వాళ్ళు ఇవ్వాల. అందుకని వాళ్ళు చేశారంట, వచ్చి వారి వారి గృహాలను వారు సరి చేసుకుంటూ ఎంతగానో ఆనందిస్తున్నారు. వారి యొక్క జీవితాలను సరి చేసుకొని కుటుంబ వ్యవస్థను కొనసాగించుకుంటున్నారు. కానీ దేవుని మందిరము శుభ్రం చేయాలని, దాన్ని తెరవాలని, దాంట్లో ఆరాధన జరిగించాలన్న విషయాన్ని వీళ్ళంతా మరిచిపోయి ఏం చేస్తున్నారంట, దేవునికి దూరంగా జీవిస్తున్నప్పుడు దేవుడు ఈ యొక్క హగ్గయికి ప్రత్యక్షమై, ఇది యెహోవా వాక్కు, నువ్వు వెళ్ళి ప్రకటించు, వాళ్ళు మార్పు చెందుతారని దేవుడికి నమ్మకము ఉంది. ఎందుకని తెలుసా? ఆ ప్రజలు దేవుని ప్రజలు. ఎవరు? వాళ్ళు ఇశ్రాయేలీయులు. కాబట్టి దేవుని ప్రజలు, యూదా సామ్రాజ్యం అది. అందుకని యేసుక్రీస్తు ప్రభుని ఏమన్నారు? యూదా స్తుతి గోత్రపు సింహమా, యూదా స్తుతి గోత్రపు సింహమా. ఆయన ఆ రీతిగా ఆ యొక్క మధ్యాకాశము నుంచి ఆయన మేఘారూరుడై ఆయన ఈ లోకములకు తీర్పు చూపుటకు వస్తాడు. కాబట్టి నా ప్రజలు నా మాట వింటారని ఈ హగ్గయి ద్వారా తెలియచేసి ఈనాడు సంఘాల్లో కూడా కాపరి దేవుని వాక్కులు బోధిస్తూ ఉంటుండగా ఆ మాటలు విని సరిచేసుకుని సంఘ కార్యక్రమాల్లో పాలు పంపులు పొందుతారని కాపరి ఎంతగానో ఆశగా ఎదురు చూస్తూ ఉంటాడు. ఇవి కాపరి మాటలు కాదు, దేవుని యొక్క మాటలే. ఆయనే నడిపిస్తాడు, ఆయనే మనతో మాట్లాడతాడు. మనం సిద్ధపడి ఆలకించి ఆ రీతిగా మనం నడుచుకుంటే ఆయన సమాధానం ఇస్తాడు. రెండోది ఏం చేస్తాడంట? క్షేమాన్ని ఇస్తాడు. మూడోది ఏమి ఇస్తాడు? ఆశీర్వదిస్తాడు. అంతకని ఏం కావాలా? అంతకన్నా క్షేమం ఈ లోకంలో ఎక్కడ కూడా లేనే లేదు. దేవుని కన్నా ఆశీర్వాదం ఈ లోకంలో ఎక్కడ లేనే లేదు. ఆయన మేలులతో నింపే, అంటే యథార్థవంతులకు ఏ మేలు చేయక మానని దేవుడు చెప్పాడు. ఎవరైతే ఆయన యథార్థవంతుడు కనుక మనం కూడా యథార్థంగా ప్రవర్తిస్తే యోబు ఎలాంటి వాడంట? నీతిమంతుడు, యథార్థవంతుడు. కాబట్టి ఆయన మేలు పొందుకోలేదా? రుణంతలుగా ఆశీర్వదించబడ్డాడు. ఆ ఆశీర్వాదానికి ముందు కొన్ని శ్రమలు. మొదట్లో ఆశీర్వదించబడ్డాడు, బహుగా ఆనందించాడు, బహుగా ఫలించాడు, ఫలాన్ని కూడా కలిగి ఉన్నాడు. కానీ సాతాను యొక్క చిక్కుల వల్ల అన్నీ పోగొట్టుకున్నాడు. తర్వాత ఏం చేశాడంట? దేవునిని మరిచిపోకుండా దేవుని వైపే చూస్తున్నాడు. కాబట్టి ఏ సమయంలో, కష్ట సమయంలో, వ్యాధిలో, అవమానములో, నిందలో కూడా ఆయన వైపు చూశాడు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంట? రుణంతలుగా అంటే ఆయన నమ్మిన బిడ్డలను, యథార్థవంతులకు ఆయన ఎప్పుడు మేలు చేసే దేవుడు. ఒకవేళ మధ్యలో కొన్ని సమస్యలు రావచ్చు, కష్టాలు రావచ్చు, అవమానం రావచ్చు, వ్యాధి రావచ్చు, అనేక రకాలుగా మనము ఏంటబ్బా ఈ జీవితం అని మనము అనుకోవచ్చు. కానీ ఆ సమయంలో కూడా మనం ఎక్కడ చూడాలంట? ఆయన వైపు చూస్తే, ఆయన కొరకు మనం ఎదురు చూస్తే, నా దేవుడు నమ్మకమైన దేవుడు, నన్ను ఆయన అన్ని రీతులుగా ఆశీర్వదిస్తాడు. ఆయనను నిలవబెట్టి అందరి ఎదుట ఈనాడు నేను అవమానించబడ్డాను, ఈనాడు బలహీనుడిగా ఉంటున్నాను, ఈనాడు ఆర్థిక హీనతలో ఉంటున్నాను,
ఈనాడు అందరూ నన్ను అవమానిస్తున్నారు, అయినా కూడా వీరందరి ఎదుట దేవుడు నన్ను ఒకానొక రోజు నిలువబెట్టి వారందరి ఎదుట నన్ను ఏం చేస్తాడు? హెచ్చించే దేవుడు ఆయన, ఆరోగ్యం ఇచ్చే దేవుడు ఆయన. అంతే కదా, యోగు బలహీన స్థితిలో ఉన్నప్పుడు తన యొక్క బంధువులంతా దూరం అయిపోయినారు, భార్య కూడా దూరం అయిపోయింది. అదే రీతిగా స్నేహితులు కూడా దూరంగా అవమానిస్తూ ఉన్నారు, వచ్చినా కూడా అవమానించారు. కానీ ఎప్పుడైతే 200 ఆశీర్వాదాన్ని పొందుకున్నాడో యోగు మహాభక్తుడు, బంధువులంతా వచ్చేసారంట, రక్త సంబంధులంతా వచ్చేసారు, వారి ఇంట అందరూ భోజనం చేశారు. అదే రీతిగా ఎన్ని శ్రమలు అనుభవించావయ్యా యోగు, నువ్వు కాకపోతే వేరే వాళ్ళు ఈ శ్రమలు అనుభవించలేరు, ఎన్ని శ్రమలు పడ్డావు అంటూ బహుమతులు కూడా ఇచ్చారంట. ఏమిచ్చారంట? వారికి ఉంగరాలు ఇచ్చారట, కొంత ధనాన్ని సహాయం కూడా చేశారు. ఇప్పుడంట ఆశీర్వదించబడిన తర్వాత. కానీ బలహీన స్థితిలో ఉన్నప్పుడు ఆయన అందరూ కూడా ఏం చేశారు? దూరం అయిపోయారు. చూడు ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. వారి అందుకని మీ శత్రువులు ఎదుట నేను మీకు భోజనము సిద్ధం చేస్తానని చెప్పాడు. దూరమైన వాళ్ళంతా ఇప్పుడు ఏమైపోయినారు? అంతేకాని ఒక సామెత వచ్చాడ, బెల్లం ఉంటానంట ఈగలు చెరువు నిండా నీళ్ళు ఉన్నాయనుకో కప్పలు బెకబెక అంటాయంట. చెరువు నిండా ఉన్నప్పుడు చిన్న కుమారుడు ధనవంతంగా ధనాన్ని తీసుకుని వెళ్ళినప్పుడు అందరూ స్నేహితులే. ధనం అయిపోయిన తర్వాత ఆ చిన్న కుమారుడు అందరూ పట్టుకున్నారు, వెళ్ళిపోయారా? విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు. కానీ యేసయ్య మాత్రము చిన్న కుమారుడిని చూస్తూనే ఉన్నాడు. ఎప్పటి వరకు? ఆ చిన్న కుమారుడు ఆ తండ్రిని ఏ రీతిగా విడిచి వెళ్ళిపోయాడో మళ్ళీ ఆయన వద్దకు చేరినంత వరకు చూస్తూనే ఉన్నాడు. కానీ ఎందుకు ఆయన ఆలస్యం చేశాడంటే బుద్ధి వచ్చినప్పుడు. ఎప్పుడు అంట? బుద్ధి వచ్చినప్పుడు వారే దేవుని సన్నిధికి వస్తారు. ఈనాడు చాలామంది చాలా కుటుంబాలు కూడా వెనుకంచి వేస్తూ ఉంటారు, మాకు సమయం లేదంటారు, వీలు పడదంటారు. ఏదైనా ఆపద నష్టం కలిగినప్పుడు అప్పుడు మళ్ళీ వెతుక్కుంటూ దేవుని యొద్దకు వారే వస్తారు. ఎందుకంటే మన దేవుడు ప్రేమ గల దేవుడు, క్షమించే దేవుడని ఎరిగిన వారు మళ్ళీ ఆయన యొద్దకు వారే వస్తారు. అప్పుడు మనము ఏ వాక్యం బోధించి వింటారు తప్ప ఆ దూరంగా ఉన్నప్పుడు తృణీకరించమని చెప్పినా కూడా మన వాళ్ళు లెక్క చేస్తారా? చెయ్యరు. ఏముందిలే అనుకుంటారు. ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, మన ప్రాణం మీదకి వచ్చినప్పుడు అన్నింటినీ విడిచిపెట్టి ఆయన సన్నిధిలో ఇప్పుడు గోజారుకునేవారుగా ఉంటారు. కాబట్టి ఆ రీతిగా ఇక్కడ కూడా హగ్గయి ఆ ప్రజలను ఉద్దేశించి ఆ రీతిగా మాట్లాడుతూ, మీరు మార్పు చెంది నా యొద్దకు వస్తే మీకు సమాధానాన్ని ఇస్తాను, మిమ్మల్ని క్షేమాన్ని ఇస్తాను, మీకు ఆశీర్వాదాన్ని కూడా దయచేస్తానని ఈ 2 అధ్యాయాలు ఉంది. అంటే ఈ హగ్గయి అనగా ఏం చెప్పుకున్నా? ఉత్సవకరము అని చెప్పుకున్నా. క్రీస్తు పూర్వము 520 సంవత్సరములో ఏం చేశాడంట? తండ్రి అయిన దేవుడు హగ్గయిని ప్రవక్తగా ఏర్పాటు చేసుకుని ఆయన వీరి వద్దకు పంపుతూ ఉన్నాడు. హగ్గయిలో ఉన్న అధ్యాయాలు 2 అధ్యాయాలు చెప్పుకున్నాం. ఈ సమయంలో చదివిన వాక్యాన్ని చూస్తున్నప్పుడు మొదటి అధ్యాయంలో దర్యావేషు ఏలుబడి యందు ఎవరు పరిపాలన చేస్తున్నారు? దర్యావేషు రాజు ఆ యూదా సామ్రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు. 2వ సంవత్సరము 8వ నెలలో పేజీ మారిపోయింది. రాజైన దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము 6వ నెల మొదటి దినమున, అంటే జూన్ 1వ తేదీ, ఇది జూన్ మాసమే కదా, ప్రవక్తయగు హగ్గయి ద్వారా యూదా దేశము మీద అధికారియు షయల్తీయేలు కుమారుడినైన జెరుబ్బాబేలునకును, ఆడ ఒక అధికారి ఉన్నాడు, అధికారి పేరు జెరుబ్బాబేలు. ఆయనకి ప్రత్యక్షమైనాడు దేవుడు. 2 దేవుడంట, ప్రధాన యాజకుడును. 2వ వ్యక్తి ఎవరు? ఈయన ప్రధాన యాజకుడు, సీనియర్ పాస్టర్ని పెట్టుకుంటాం కదా మనం మామూలుగా ఉన్న కొన్ని పాస్టర్స్లో, పెద్ద పాస్టర్ సంఘాల్లో సీనియర్ పాస్టర్, జూనియర్ పాస్టర్.
సీనియర్ పాస్టర్ వాక్యం చెబుతాడు, జూనియర్ పాస్టర్ సంఘాన్ని నడిపిస్తాడు. కాబట్టి ఇక్కడ ఈయనెవరు? ప్రధాన యాజకుడు కుమారుడనైన జెరుబ్బాబెలునకును యెహోజాదాకు కుమారుడైన యెహోషువ కాదు, యెహోషునకు ఈయన ఇప్పుడు ఎవరైనా ప్రధాన యాజకుడైన ఎవరి యొక్క కుమారుడైనా ఎవరి యొక్క కుమారుడు? పైన పేరు జెరుబ్బాబెలు యొక్క ఆయన యొక్క ప్రధాన యాజకుడు యెహోజాదాకు కుమారుడైన యెహోషునకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై, దేవుని మాటలు వాడికి వినిపిస్తూ ఉన్నాయి. దేవునికి వాడికి ప్రత్యక్షమయ్యాడు. ఈనాడు మనం కూడా అనేక మంది దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నన్ను దర్శించడని చెప్తూ ఉంటున్నాం. ఆ దర్శనమే ఆయన తను తాను ప్రత్యక్షపరుచుకొని తను నమ్మిన బిడ్డలతో తను ఎదురు చూస్తున్న కార్యముల విషయమై వారితో వాక్యము ద్వారా మాట్లాడే దేవుడు. ఎలా మాట్లాడతాడు? ఇప్పుడు అప్పుడు ప్రత్యక్షంగా స్వరం వినిపించేది, ఇప్పుడు ఆ స్వరం ఎలా వినిపిస్తుందంట? వాక్యము ద్వారా మనము వింటూ ఉన్నాము. ఆయన ఏ విధంగా చెప్తున్నాడంట? సైన్యములకు అధిపతి యెహోవా ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా, ఆయనకున్న పేరు ఏంటంట? సైన్యములకు అధిపతి. ఎవరికంట? సర్వ సృష్టికర్త అయిన దేవుని యొక్క పేరు సైన్యములకు అధిపతి అయిన దేవుడు ఏమి చెప్పుచున్నాడు, ఏమి ఆజ్ఞ ఇస్తున్నాడు అని చెప్తూ, సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే అని ఆ యొక్క దేవుడు ఏం చేస్తున్నాడంట? వీరి ద్వారా యెహోషునకును, మొదటి వ్యక్తి ఎవరు? వీళ్ళిద్దరికి కూడా దేవుడు ప్రత్యక్షమై మాట్లాడుతున్న మాట, ఈ జనులు ఏ జనులంట? ఆ బబులోను సామ్రాజ్యము నుంచి, ఆ బానిసత్వం నుంచి నిన్ను తప్పించి వారిని వారి రాజ్యమునకు, వారి దేశములోనికి, ఆ యెరూషలేము ప్రాంతాన్ని నేను స్వతంత్రులుగా తీసుకువస్తే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు? సమయం ఇంకా చెప్పాలి, సమయం ఇంకా రాలేదు. దేనికి సమయం ఇంకా రాలేదంట? తినేదానికి సమయం వచ్చిందంట, ఇల్లు శుభ్రం చేసుకునేందుకు సమయం వచ్చింది, చక్కగా అలంకరించుకునేందుకు సమయం ఉందంట. కానీ దేవుని మందిరాన్ని బాగు చేసి ఆ దేవుని మందిరమును కొనసాగింపచేసానికి సమయము రాలేదు అని వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారంట. అంటే చేయవలసిన పని చేయకుండా మళ్ళీ ఏం చేస్తున్నారు? అబద్ధాలు మాట్లాడుతున్నారు. అంటే ఈ డొంక తిరుగుడు అంటే ఇంకా సమయం రాలేదంటే, ఈనాడు కూడా మనవాళ్ళు చాలామంది ఇంకా దేవుని వాక్యం బోధిస్తూ ఉన్నారు. దేవుడు ఈ యొక్క రావాలంటే ఆయన రాకడకు సూచనలు చెప్పున్నాడు కదా, ప్రపంచమంతా కూడా సువార్త ప్రకటించబడాలా, అంతే కదా? ప్రపంచమంతా సువార్త ప్రకటించబడాలా. ఇశ్రాయేలు దేశం నుంచి ఆనాడు వెళ్ళిపోయిన వారంతా కూడా తిరిగి మళ్ళీ ఇశ్రాయేలు దేశానికి అందరూ వచ్చి, మూడోది యెరూషలేము దేవాలయం పాడైపోయింది, దాన్ని కట్టించిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు రెండో రాకడలో వస్తాడు. కాబట్టి అది ఇంకా కట్టలేదు కదా, కడుతూ ఉన్నారు, ఇంకా పూర్తి కాలేదు. కాబట్టి ఇంకా సమయము రాలేదు అని ఈనాడు అనేక మంది దేవునికి దూరంగా దేవుణ్ణి తృణీకరిస్తూ ఉన్నారు. అది ఇంకా సమయం రాలేదేమో, మన సమయము ఇప్పుడో ఇంకోసేపు తెలియదు మనకు. ఇందువల్ల సమయం మన స్వాధీనంలో లేవు, అవి దేవుని స్వాధీనం ఉన్నవి. ఇప్పుడు మనం ఉన్నప్పుడే వెలుగు ఉండగానే ఏం చేయాలంట? దీపం ఉండగానే ఇంటిని చక్కబెట్టుకోవాలి. ఇప్పుడు ఉండగానే మనం ఏం చేయాలంట? సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలా. ఎందుకంటే రేపటి దినము మనది కాదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇప్పుడో వచ్చేదాని గురించి మనకు అవసరం లే. ఈ దినం మనం ఇప్పుడు ఉన్నాము, ఇంకా కొద్దిసేపటికి ఉంటామో ఉండమో ఎవరికి తెలియదు. ఇది వయస్సుతో నిమిత్తము లేదు, భక్తితో నిమిత్తము లేదు. దేవుడు ఏ సమయం నిర్ణయించారో ఆ సమయం మనము వెళ్ళిపోవలసింది. వాళ్ళు మంత్రులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, సమయం వచ్చినప్పుడు అందరూ వెళ్ళిపోవలసింది. ఈనాడు చాలామంది
ఈ కరోనాల వల్ల మామూలు ప్రజలు చనిపోతున్నారా? మంత్రులు చనిపోవట్లేదా? కరోనా సీఎంలకు రావట్లేదా? వాళ్ళని తీసిపోయి అక్కడ కూర్చోబెట్టలేదా? వాళ్ళు పెద్ద పోస్టులో ఉన్నారు కదా, వాళ్ళకి చాలా సెక్యూరిటీ ఉంది కదా, వాళ్ళకి ఎందుకు వచ్చింది? ఎవరి స్వాధీనము? దేవుని యొక్క స్వాధీనంలో ఉంది. కాబట్టి నేడే రక్షణ దినము, నేడే సుదినము అని మనము నమ్మాలా. సమయం ఉండగానే మనము సమయాన్ని ఏం చేసుకోవాలంట? సద్వినియోగం చేసుకుని ఆ రాజ్యములో చేరుటకు మనము ఇచ్చటి లోకములో సిద్ధపడే వారంగా ఉండాలి. ఏ క్షణములో వచ్చినా, ఏ జాములు వచ్చినా, ఏ గడిలో వచ్చినా ఎత్తబడే జాబితాలో మనము ఉండే విధంగా మనం సిద్ధపడి ఉంటే ఆయన ఎప్పుడు వచ్చినా పర్వాలేదు. ఒకవేళ ముందుగా మనం వెళితే ఆ తీర్పు దినాన్ని ఆయన మనము కలుసుకుంటాం. ఆయన త్వరగా వస్తే మనము జీవించి ఉంటే అది మహాభయంకరము. మనం పరిశుద్ధంగా ఉంటే పరిశుద్ధంగా ఎత్తపడతాము, మిగిలిన వాళ్ళంతా విడువబడతారు. ఇద్దరు తిరుగులి విసురుతూ ఉండగా ఒకడు ఎత్తబడిన, ఒకడు విడువబడిన. ఇద్దరు మార్గ మధ్యములు వెళుచు ఉండడం, ఒకడు ఎత్తబడిన, ఒకడు విడువబడిన. ఈ రీతిగా ఉన్నది. ఎవరు ఎత్తబడతారో ఎవరు విడువబడతారో ఆ తీర్పు మనం చెప్పలేము. మనం అనుకుంటాం మాకేమిలే అనుకుంటాం, కానీ దేవుని దృష్టికి అది అనుకూలంగా ఉండాలి. ఆయన దృష్టికి ఇది విలువగలిగిందా ఉండాలి. మన యొక్క ప్రయాస, మన భారము, మన ప్రవర్తన, మన తీరు ఆయన దృష్టికి అనుకూలంగా ఉన్నప్పుడే వారు మాత్రమే ఎత్తబడతారు. వారు ధన్యులు. కాబట్టి వీళ్ళు ఏమనుకుంటున్నారంట? ఇల్లు కొట్టుకుంటున్నారు, ఆనందిస్తున్నారు, కానీ దేవుని మందిరం మాత్రము శుభ్రపరచరు. అందుకని వీడేమంటారు? అలా శుభ్రం చేయకుండా, దేవుని ఆరాధించకుండా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా వీరంటున్న మాట ఏంటంట? సమయము ఇంకా రాలేదు అని మాట్లాడుకుంటున్నారు. ఆ తర్వాత ఉన్నమాట, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. అంటే ఆ చెప్పుచున్నారే అంటేనే అర్థమైపోయింది మనకు. ఏమర్థమైంది? ఇది అబద్ధము, వీరి మాటల్లో యథార్థత లేదు. వీరు చేయవలసిన పని చేయకుండా వీరు ఏం మాట్లాడుతున్నారు? ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఒకడంట సన్నాయి వాయించలేకంట డోలు మీద పడ్డాడంట. వాడు సన్నాయి సరిగా వాయించలేకపోయాడు. నేను ఎందుకు వాయించలేకపోయానంటే డోలుడు బాగోట్లేదంట. అంటే వాడి మీద నెపం మోపుకోవాలా. ఇక్కడ కూడా దేవుని మందిరాన్ని కట్టవలసిన ఈ జనులు తన స్వకర్యాలకు లోనైపోయి ఆనందంతో జీవిస్తూ అడుగుతుంటే చెప్తున్నారు సమయము ఇంకా రాలేదు. దేనికి సమయం రాలేదంట? దేవుని మందిరము కట్టుటకు ఇంకా సమయం రాలేదంట అని ఈ జనులు చెప్పుచున్నారే. ఎవరి మాటలు ఇవి? దేవుని మాటలు. ఎవరితో మాట్లాడుతున్నారు? ప్రవక్త అయిన హగ్గయితో మాట్లాడుతున్న మాట. చెప్పుచున్నారే, అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తకు హగ్గై ద్వారా సెలవిచ్చున్నది ఏమనగా, ఇప్పుడు ఈ ప్రజలు చెప్తున్నాడు అంటే మనందరికీ దేవుడు చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నా అంట? ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇళ్లలో నివసించుటకు ఇది సమయమా? అది నా మందిరము పాడై ఉండగా మీరేం చేస్తున్నారు? సరంబి వేసిన ఇళ్లలో నివసించటము ఇది సమయమా? ఇది న్యాయమా? ఎందుకంటే అన్నిని ఇచ్చే దేవుడు నేను కదా. మీరు గృహాలు కట్టుకుంటున్నారు, కానీ యెహోవా ఇల్లు కట్టించని ఎడల దానిని కట్టువాని ప్రయాస వ్యర్థము. మీరు కట్టుకున్నారు, చక్కగా డెకరేట్ చేసుకున్నారు, రకరకాల లైట్లు, ఇప్పుడంతా అంతే కదా, రకరకాల ఎన్నో లక్షలు ఖర్చు పెట్టుకుంటున్నారు. ఇంకొకరు వచ్చి అన్నగారు బావగారు చాలా చక్కగా ఉంది, ఆ పైన అయ్యింది ఇంకొక పెన్సింగ్ అనమాట, లైట్లు పెట్టుకునేదానికి ఏమంటారు? పాస్టర్ ప్యారిస్. దాంతో మోడల్గా కట్టుకుంటే బాగుంటుంది కదా, అది అయిపోయింది. ఇంకొక ఆయన వస్తాడు, ఇన్ని చేశారు కదా, మధ్యలో లైట్లు వెలిగేది, సౌండ్ వచ్చేది, ఆ లైట్లు పెట్టుకుంటే ఎంత బాగుంటుంది అని ఇంకో ఆయన చెప్తాడు, అది కూడా పెడతారు. ఈ రీతిగా కుటుంబాలు అన్నీ ఉన్నాయి, దీంట్లో కొద్ది కొరతలు ఉన్నాయి, ఈ కట్టలు వేస్తే బాగుంటాయి, ఇలా వేస్తే బాగుంటుందని ఇంకో ఆయన చెప్తే అది కూడా అప్పు తెచ్చి పెడతారు. అది కూడా అప్పు తెచ్చి
ఈ సరంగు వేసిన ఇళ్ళలో వీళ్ళు ఉంటున్న నివాసం చేస్తూ చూసుకొని ఆనందిస్తూ అన్నం కూడా తింటున్నా, ఎంత బాగుంది, ఒకప్పుడు నాకు ఇల్లు లేదు, మా తాత ఇల్లు కట్టించలేదు, మా నాన్న ఇల్లు కట్టించలేదు, నేను చూడు ఎంత గొప్ప కట్టించాను, నా వంశంలో నేను గొప్పగా కట్టించాను. దేవుని కొరకు నీవేం కట్టిస్తూ ఉన్నావు అని దేవుడు అడుగుతున్నావు. దేవుని యొక్క పరిచర్య కొరకు, ఆయన రాజ్యములో నీ నివాసము కొరకు నీ ధనాన్ని నీవు ఇచ్చి ఆ నివాసాన్ని నువ్వు కట్టించుకోగలుగుతున్నావా? దేవుడు ప్రశ్న వేస్తున్నాడు. ఆ రాజ్యము యుగ యుగములు తరతరములు నివాసంలో ఉంటాం. అది మనం జాగ్రత్తగా కట్టుకోవాలి తప్ప ఈ లోకములో కట్టబడి ఇళ్ళన్నీ కూడా ఎలాంటివంట, అవి ఒకానొక కాలానికి, ఒక శతాబ్దం 100 సంవత్సరాలు దాటిపోతే ఆ ఇళ్ళన్నీ కూడా ఏమైపోతున్నాయి, పాడైపోతున్నాయి. అది ఒకప్పటి కాలం. ఇప్పుడు 20 సంవత్సరం 30 సంవత్సరాలకే నెరిలు వచ్చి పగిలిపోతూ ఉన్నాయి. కాబట్టి నీవు ఆ రాజ్యము కొరకు, ఆ రాజ్యములో నీ నివాసము కొరకు, నీ గృహము కొరకు నీ ధనాన్ని హెచ్చించగలుగుతున్నావా? ఇక్కడైతే నీ గృహాన్ని కట్టుకునే దానికి ఎక్కడెక్కడో అప్పులు తీసుకొచ్చి నువ్వు కడుతున్నా, కానీ దేవుని యొక్క రాజ్యములో ఆ నివాసం కొరకు నీవు ఎంత మాత్రము ఖర్చు చేయగలుగుతున్నావు? ఎంతవరకు నీవు దాని కొరకు నీవు ప్రయాసపడగలుగుతున్నావు? ఇదిగో ఇంత బాగా నువ్వు కట్టుకుంటున్నావు, ఇదిగో నీలో ఈ తప్పు ఉంది, సరి చేసుకునే మనస్సు మనలో ఉందా? లేదు. ఇదిగో ఇవన్నీ బాగానే ఉన్నాయి, నీలో ఈ తప్పిదో నీలో ఉంది, నువ్వు సరి చేసుకుంటే మాకు తెలుసులే, దేవుని వాక్యం మాకంతా బాగా తెలుసు అని మనము మాట్లాడుతూ ఉంటాం. అవి సరి చేసుకోలేము, ఆ రీతిగా మనం చేయలేము. కానీ ఈ లోక సంబంధమైన గృహాలను మనం కట్టుకుంటూ ఉన్నామంట. దాన్ని అనేక రకాలుగా నిర్మించుకుని చూచి ఆనందిస్తూ సంతోషిస్తున్నాం. కానీ నీ ఆత్మీయ జీవితము, నా ఆత్మీయ జీవితము, ఆ రాజ్యము కొరకు నీ యొక్క ప్రయాస, నీ సిద్ధపాటు, నా సిద్ధపాటు ఎలా ఉందో చూచి ఆనందించగలిగిన మనస్సు, ఆ ఆత్మీయ మనస్సు మనలో ఉంటే మనం పైనున్న వాటి కోసం మనము ప్రయాసపడే వరంగా ఉంటాము. అది శాశ్వతము, అది యుగ యుగములు తరతరములు మనకు ప్రయోజనకరమైనది. కానీ ఈ లోకంలో ఉన్న గృహాలు, ఈ లోకంలో ఉన్న సౌందర్యములు, ఈ లోకంలో ఉన్న ధనము, ఈ లోకంలో సమస్తము కూడా వ్యర్థము. సూర్యుని క్రింద ఉన్న సమస్తము కూడా వ్యర్థమే. అది వ్యర్థమని తెలిసి కూడా మనము ఆ వ్యర్థమైన వాటి యందు మనము మనస్సు పెట్టుచూ ఉన్నాం. అది వ్యర్థమని తెలిసి కూడా మనం ఏం చేస్తున్నాము, ఆ వ్యర్థమైన వాటి యందు మనం మనస్సు పెడుతున్నాం. కానీ శాశ్వతమైనది, ప్రయోజనకరమైనది, ఆనందకరమైనది ఆ పైనున్న వాటి కొరకు మనము ఏం చేయలేకపోతున్నాము, మనము వేగిరపడలేక, ఆ వెదకలేక మనం వెనుకంజ వేస్తున్నాం. ఇక్కడ ఈ మందిరము పాడై ఉండగా, ఏ మందిరం అంట, ఏ మందిరము చెప్పాలి. నా హృదయం నీ ఆలయం, దేవాలయం. నా హృదయం నీ ఆలయం, నీవు నివసించు దేవాలయం. నాలో నవసించు నా దేవా, నాలో నవసించు నాలో నవసించు నా దేవా, నాలో నవసించు హృదయాలే రారాజు యేసువా, అధరాలపై నీ పేరే కదలాడుచుండగా, నీ కొరకు నేను జీవింతును, నా జీవితమంతా అర్పింతును. హృదయాలనే రారాజు యేసువా, నా హృదయలో గిలిలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో నన్ను
నా మందిరము, ఆడ చెప్పిన మాట ఏముంది? ఈ మందిరము పాడై ఉండగా, ఏ మందిరం అంట? ఈ హృదయం అనే మందిరం ఏమైపోయింది? ఇప్పుడు పాడైపోయింది. ఈ లోక ఆశలకు లోనై ఈ లోక సంబంధమైన అన్నిటికి ప్రాధాన్యతనిస్తూ ఆనాడు యెరూషలేములో ఆ దేవాలయం పాడైపోయింది. ఈనాడు యేసు ప్రభు యొక్క రక్తమును ఇచ్చి కడిగి పవిత్రపరిచి ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న ఈ హృదయం అనే ఈ దేవాలయం కూడా ఏమైపోయిందంట? ఈనాడు ఆయన మందిరములో కనిపిస్తా మనము ఆయన ప్రేమిస్తున్నామని చెప్తున్న మనము, ఆయన నామములు ఎంతగానో ప్రార్థనా పనులు చెప్పుకుంటున్న మనము, ఆయన స్వార్థను ప్రకటిస్తున్నామని చెప్తున్న మనము, ఈనాడు ఈ మందిరాలు ఏమైపోయినాయంట? ఈ లోకం వైపు చూస్తూ ఈ లోక ఆశలకు లోనై ఈ లోకములో అటు ఇటు తిరుగుతూ ఈ లోకము మీద ప్రయాసతో ఏం చేస్తున్నామంట? పాడైపోయినాం. నేటి క్రైస్తవులు, సంఘాలు, కాపర్లు కూడా ధనాన్ని సంపాదించుకునే దాంట్లో ప్రయాస కలిగి ఉన్నారు. కానీ ఆత్మల యొక్క రక్షణ కొరకు, ఆత్మల యొక్క పవిత్రత కొరకు, పరిశుద్ధత కొరకు ఏ వాక్యము అవసరమో ఆ వాక్యాన్ని బోధించలేక స్వార్థభరితమైన మనుషులను మెప్పించే వాక్యాన్ని బోధిస్తూ వారిని పరలోక రాజ్యానికి తీసుకోవలసిన ఈ కాపర్లు నరకానికి మార్గాన్ని చూపిస్తున్నారు. అంటే ఈ కాపర్లు యొక్క హృదయం ఏమైపోయిందంట? పాడైపోయి ఉంది. ఆ కాపరి పాడైపోయినప్పుడు సహవాసులు కూడా అదే మార్గం. ఎందుకని సామెత ఉంది కదా, ఆవు ఎక్కడ మేస్తుందంట? చేలో మేస్తున్నప్పుడు దూడ ఎక్కడ మేస్తుంది? గట్టును మేస్తుందా? దూడ కూడా ఎక్కడ మేస్తుంది? ఆవుతోనే ఉంటుంది. ఆవుతో ఎలా మేస్తుందో దొంగ గడ్డి మేస్తూ ఉంది. ఏమేస్తుంది? దొంగ గడ్డి మేస్తుంది. ఈనాడు కాపర్ల రీతిగా లేరు. మొదటిగా సంఘాలు కూడా మార్గం తప్పిపోతూ ఉన్నాయి. అందుకని ఈనాడు మన హృదయాలను, నీ హృదయము నా హృదయాన్ని మనం ఎలా చూసుకోవాలంటే, హృదయమనిడి తలుపు నొద్ద యేసునాథుండు, హృదయమనిడి తలుపు నొద్ద యేసునాథుండు, నిలచి సదయుడను చూచుండు సకల విధములను, నిలచి సదయుడను చూచుండు సకల విధములను, ఎవరిని పోలి నిలుచున్నాడు పరికించి చూడా, ఎవరిని పోలి నిలుచున్నాడు పరికించి చూడా, అతడు పరుడు కాదు రక్షకుడు ప్రాణ స్నేహితుడు, అతడు పరుడు కాదు రక్షకుడు ప్రాణ స్నేహితుడు, ఎంతసేపు నిలురాదేటి ఏడుతురతని, ఎంతసేపు నిలురాదేటి ఏడుతురతని, మాత ఎంత దయచూ పిలుచుచున్నాడు గురువులను, మాత ఎంత దయతో పిలుచుచున్నాడు గురువులను. సహోదరి సహోదరి, దేవుడు ఈ పాడైపోయిన హృదయం కొరకు ప్రయాస కలిగి ఆయన ప్రేమతో ఏం పిలుస్తున్నారట? ఏ ప్రజలు వీళ్ళు? నా ప్రజలను నా యుద్ధకు ప్రయాసపడి, ఏ ప్రయాస? ఈ లోక సంబంధమైన ప్రయాసతో మీరేం చేస్తున్నారు? ఎంతగానో ప్రయాసపడుతున్నారు. ఆ ప్రయాసను మాని నా యుద్ధకు రండి, నేను మీకు ఆశీర్వాదాన్ని ఇస్తా, విశ్రాంతిని ఇస్తా, నెమ్మదిని ఇస్తా, నేను బహుగా నేను మిమ్మల్ని ప్రేమించి నా రాజ్యాన్ని మీకు నేను ఇస్తా అని చెప్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? పరుని పోలి నిలుచున్నాడు, మన దగ్గర తడుతూ ఉన్నాడు, కానీ అనుదినము వాక్యముతో తడుతున్నాడు, కానీ మనం ఆయన గుర్తించలేకపోయిన ఎవరో అన్నట్టుగా మనం చేస్తున్నాము, త్రోసివేస్తున్నాం. ఆయన మాటలను, ఆయన వాక్యాన్ని మనము త్రోసివేస్తూ వింటున్నాం, కానీ గ్రహించి
హృదయం ఉంచుకుని ఆ రీతిగా మారు మనసు పొంది జీవించలేని స్థితిలో మనము ఉంటున్నామంటే మన హృదయం ఎలా ఉందంట? ఈ మందిరము ఏమైపోయింది? పాడైపోయింది. దీన్ని సరిచేయాలన్నా, దీన్ని ఉన్నతమైన స్థితికి తీసుకురావాలన్నా, ఈ మందిరము, హృదయమనే మందిరము రక్షణలో కొనసాగాలన్నా కూడా ఒక క్రీస్తు తప్ప మరి ఎవరి ద్వారా ఈ కార్యము జరగదు. మనకున్న ధనము, మనకున్న జ్ఞానము, మనకున్న బలము ఏది కూడా ఆ కార్యము జరిగించలేవు. ఈ పాడైపోయిన యొక్క హృదయము అది మరలా కూడా కట్టబడి దేవుని పక్షంగా ప్రకాశించాలంటే ఎవరు మనకు అవసరం? క్రీస్తే. ఎవరు? క్రీస్తు ద్వారా తప్ప, ఆయన రక్తము ద్వారా తప్ప, ఆయన ప్రేమ ద్వారా తప్ప, ఆయన కనికరము ద్వారా తప్ప మరి ఎవరి ద్వారా ఈ లోకములో ఆ కార్యము జరగదు. అందుకని ఈ మందిరము పాడై ఉండగా, ఏ మందిరం అంట? మనం ఏం చెప్పుకోవాలా? మన హృదయం అనే మందిరము పాడైపోయింది. దాన్ని మనం చేసుకోవాలంట, సరి చేసుకోవాలి, బాగు చేసుకోవాలా. సరి చేసుకోవాలంటే ఏం చేయాలంట? పశ్చాత్తాపడాలి. కానీ ఆనాడు యెరూషలేము దేవాలయం పాడైపోయినప్పుడు దేవుడు ఆ దేవాలయం వైపు చూచి కన్నీరు విడిచి ఏం చేస్తారంట? హగ్గై ద్వారా తన ప్రజలను హెచ్చరించాడు, తన ప్రజలకు ఆ పనిని అప్పగించాడు. మీరు ఈ పనిని జరిగిస్తే మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తానని చెప్పాడు. ఈ దినాన మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ పనిని మీరు జరిగించండి. మీ పాడైపోయిన మీ హృదయాలను సరి చేసుకొని నాకు ఇష్టంగా మీరు జీవించండి, నాకు ఇష్టలుగా మీరు జీవించండి, నా పనిని మీరు జరిగించండి, నా కార్యమును మీరు జరిగించండి, స్వార్థను ప్రకటించండి, నా ఆజ్ఞలను మీరు శిరస వహించే రీతిగా కొనసాగండి. అప్పుడు నేను మిమ్మల్ని ఏం చేస్తాను? ప్రేమిస్తాను, సమాధానం ఇస్తాను, మిమ్మలను రక్షిస్తాను, మిమ్మలను ఆశీర్వదిస్తాను, మిమ్మలను బహుగా హెచ్చించువాడను నేను. ఎప్పుడంట? మీరు నా యొద్దకు వచ్చి మీ పాడైన మీ యొక్క మనస్సును, అందుకని మధ్యలో 6వ వచనంలో ఒక మాట చెప్పున్నాడు. ఏం చెప్పున్నాడంటే 6వ వచనంలో, మీ ప్రవర్తనను గూర్చి మీరు ఆలోచించుకొనుడి. మీ ప్రవర్తనను గూర్చి మీరు 2 మార్లు చెప్పినాడు కదా. 7వ వచనంలో కూడా ఇదే మాట ఉంది. ఏమన్నదంట? మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకునుడి. 6వ వచనంలో ఉంది, 7వ వచనంలో ఉందంట. మీవన్నీ మార్చబడాలా, మీరు ఆశీర్వదించబడాలంటే, మీరు మేలు పొందాలంటే మీ ప్రవర్తన మీరించాలా? మార్చుకోవాలి. అప్పుడే మీ హృదయము తేటగా ఉంటుందంట. మీ హృదయము రక్షించబడి నా ఆత్మ మీరు నివసిస్తుంది. అప్పుడు మీరు తలపెట్టే ప్రతి కార్యము, మీరు ఊహించే ప్రతి తలంపు, ప్రతి కోరికను నేను మీకు సిద్ధింపచేసి మీ ఆలోచన యావత్తును సఫలపరుస్తాను. కాబట్టి మీరు ఏం చేస్తున్నా? మీ ప్రవర్తన అంతటిలో మీరు జాగ్రత్తగా. కానీ ఆనాడు వాడు చేయలేదు, దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఈనాడు మన సంఘాలు కూడా, క్రైస్తవ సంఘాలు కూడా ఇది చేయట్లేదు. అన్ని సంఘాలతో దేవుడు అందుకని దేవుడు చెప్తున్న మాట ప్రకటనలో ఏం చెప్తున్నాడు? సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఎవరైతే వింటారో వారిని దేవుడు ఏం చేస్తాడంట? ఆశీర్వదించి వాగ్దానం చేసే దేవుడు. ఇక్కడ ఈ దిన మనం ఏం నేర్చుకున్నట్ట? ఏం చెప్తున్నాడు? ఈ మందిరము పాడై ఉండగా, ఈ మందిరము పాడై ఉంది. కాబట్టి మీ హృదయం అనే మందిరాన్ని మీరు ఏం చేసుకోవాలి? ఇదేనా? సరి చేసుకోవాలి, బాగు చేసుకోవాలి. మీలో నెమ్మది కావాలి, మీలో సత్యము కావాలి, మీరు సత్యాన్ని బోధించాలి, సత్యాన్ని వెంబడించాలి. మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. అప్పుడు ఈ పాడైపోయిన ఇక మందిరమును బాగు చేసి ఆ మందిరంలో నేను ప్రవేశిస్తాను. మీతో కలిసి నేనును, నాతో కలిసి మీరు ఏం చేయాలి? భోజనము చేసేవారు ఉంటాం. ఇప్పుడు ఈ పాడైపోయిన మందిరాన్ని మనము సరి చేసుకున్నప్పుడు, ఆ మందిరాన్ని మనము సరి చూసుకున్నప్పుడు, ఆయనకి ఇష్టంగా పవిత్రంగా చేసుకున్నప్పుడు, ఈ మందిరంలో
దేవుని వాక్యమనే దీపాన్ని వెలిగించుకున్నప్పుడు ఆ వెలుగులో మనం జీవిస్తాం, ఆ వెలుగులో మనము నడుచుదాం. అనేకులు నడిపించే గొప్ప ధన్యత మనం చేయగలిగితే దేవుడు మన కుటుంబాలన్నిటినీ దీవించి, ఇప్పుడు అనుకోవచ్చు నాకు వచ్చే శాలరీ చాలట్లేదు, నాకు వచ్చే పెన్షన్ చాలట్లేదు, నాకు వచ్చే ఆ యొక్క పని వచ్చే అమౌంట్ చాలట్లేదు, నా కుటుంబం ఎలా జరుగుతుంది, దేవునికి ఇస్తే జరుగుతుందా, దేవుని యొక్క కార్యక్రమానికి వెళితే ఆ పని ఆగిపోతుంది కదా అని ఇలాంటి లోక సంబంధమైన ఆలోచనని మనలో ఉంటే అవి దేవుని యొక్క ఆలోచనలు కాదు. ఈ లోక సంబంధమైన ఈ లోకనాథుని యొక్క ఆలోచనలు భ్రమించే ఆత్మ మనలో ఉండి భయపెడుతూ ఆయన సన్నిధికి మనం ఏం చేస్తున్నాడు, దూరము చేస్తూ ఉంది. దాన్ని మనము అరికట్టి అన్నింటికంటే ఈ లోకంలో ఆయన సన్నిధి మిన్న, ఆయన సన్నిధానంలో ఆయన వాక్యం విన్నా, ఆయన మాకు తోడుగా ఉంటే ఈ కొదువులో ఈ కొరతలో నన్ను సమృద్ధిని అనుగ్రహించేందుకు నేను చదువుకుంటాను. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట నన్ను పరుణ చేసే దేవుడు, శాంతికరమైన జలముల యొద్ద నడిపించే దేవుడు, నా గిన్నె నిండి పొర్లే అనుభవాన్ని ఇస్తాడు. ఎప్పుడంట యెహోవా నా కాపరి, యెహోవా కాపరిగా గల జనులు ధన్యులు. ఆయన కాపరిగా ఎప్పుడు ఉంటాయంట, ఆయనకు మన హృదయాన్ని సంపూర్ణంగా సమర్పించుకుని ఆయన మాట చొప్పున నడుచుకుంటే అన్నింటినీ ఇచ్చి మనల్ని సంతృప్తిపరిచి మన ఆనందపరిచే గొప్ప దేవుడు. కాబట్టి తదుపరి వాక్యాన్ని వచ్చే వారం నేర్చుకుందాం. ఎంతో శ్రేష్టమైన మాటలు, ఎంతో మన జీవితాలకు, మన కుటుంబాలకు, వ్యక్తిగతంగా మన సంఘాలకు ఇది ఎంతైనా అవసరమైన మాటలు చక్కగా 2 అధ్యాయాలైనా కూడా దేవుడు హగ్గీ ద్వారా మనకు నేర్పిస్తున్నాడు. కాబట్టి మనం ఆ రీతిగా నేర్చుకుందాం, ఆ రీతిగా మార్పు చెందుదాం, ఆ రీతిగా నడుచుకుందాం. దేవుడికి ఇది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఉంటుంది ఎక్కువ టైం ఏం లేదు, ఒక 15 నిమిషాల వరకు. తదుపరి బుధవారము సంఘ ఆరాధన 6:30కు, శుక్రవారం 7 గంటలకు ఉపవాస కూడిక, ఆదివారము కూడా 7:30కి ఆరాధన కార్యక్రమం ప్రారంభమవుతుంది. కాబట్టి అందరూ కూడా దయచేసి సమయాన్ని పాటించాలని కోరుకుంటున్నాం. అందరూ లేచి నిలబడినట్లయితే పరలోక ప్రార్థన ఆశీర్వాదాలను తీసుకున్నాం. దీవించి క్షేమాన్నిచ్చి పాపుము జీవాహార వాగ్దానిచ్చి మామును పోషించుము. ఈ వారిలో వేడుకొని బాగుగా స్తుతింతుము. పరమందు చేరింకా స్తోత్రము చెల్లింతుము. పరలోకమున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి యందును నెరవేరుగాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము, మా రుణస్థులను క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించము, మన శోధన చేత దుష్టు నుంచి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. తండ్రిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని సహవాసము, దేవుని సన్నిధి అయిన ప్రేమ వాత్సల్యత చిన్న బిడ్డలందరి మీదను, సంఘమంతటి మీదను, రాలేకమైన ప్రతి బిడ్డల మీదను, ఈ చుట్టుప్రక్కల కుటుంబాలన్నిటి మీదను ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడుని దీవించి క్షేమమును, ఆరోగ్యమును, ఆయుష్ను, ఆత్మీయ ఆనందమును సదాకాల దయచేయను కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదముల్ మీద వర్షింపచేయు వీసా, ఆశతో నమ్మి ఉన్నాము నీ సత్య వాగ్దానము. ఈ వారి మీద కుమ్మరించుము
అందరికీ వందనాలు. సమాధానముతో వెళ్ళిరండి.